ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పన కృషి చేస్తా. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పేద విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు. మేధో మదన సదస్సులో వక్తలు ఉద్ఘాటన. సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలి. సిపిఎం నాయకులు డిమాండ్. కాకినాడలో యువకుడు దారుణ హత్య. దర్యాప్తు చేస్తున్న 2 టౌన్ పోలీసులు. భావి భారత సుందర నిర్మాణమే ధ్యేయంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలలో దశల వారీగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. రమణీయపేట కమ్యూనిటీ హాల్లో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల వారోత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా బలవర్ధకమైన పౌష్టికాహారం అందించడం ద్వారా శిశు మరణాలు తగ్గాయన్నారు. తల్లుల పోషణ స్థాయి మెరుగుపడటంతో తక్కువ బరువుతో పుట్టే పిల్లల సంఖ్య కూడా బాగా తగ్గిందన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారన్నారు. 6 ఏళ్లలోపు బాలల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు బాల్య వివాహాలు జరగకుండా నిరోధించాలన్నారు. తొలుతగా బాలికలచే ర్యాలీ జరిగింది. సిడిపిఓ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. సమావేశం అనంతరం అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని జరిగిన వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. సిడిపిఓ సిహెచ్ లక్ష్మి, ఎంపీడీఓ పసుపులేటి సతీష్, మండల పరిషత్ అధ్యక్షురాలు నందిపాటి లక్ష్మీ త్రిమూర్తులు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, జిల్లా బాలల సంక్షేమ అధికారి సిహెచ్ వెంకట్రావు బాలికలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పుల్ల శ్రీరాములు, తాటికేల వీరబాబు, కేపీవి బాలాజీ, రాయుడు అనిల్, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో బాలికలు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. పిల్లల్ని మీరు కాకినాడలో 223 సెంటర్లో తీర్చిదిద్ది భారత గౌరవ పరిషత్తు పిల్లలు తీర్చిదిద్దుతున్న మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ 205 మంది మన దగ్గర అంగన్వాడీ టీచర్స్ 201 మంది కల్పన చేస్తూ ఉన్నారు. ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, మమ్మల్ని తీసుకుంటారు కూడా విన్నాను నేను. దాంట్లో కూడా మీకులాగా కష్టపడి పనిచేసే వాళ్ళు వస్తే బాగుంటుందని చెప్పి నా యోచన. అలాగే గర్భం దాచిన దగ్గర నుంచి ఆమెకు కావాల్సిన పోషకాహారం ఉన్నటువంటి హెచ్డిఎస్కి అందరూ కూడా ప్రతి శ్రీమూర్తి కూడా రుణపడి ఉండాలని చెప్పి హెచ్డిఎస్ సంస్థని బాగా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి నేను ప్రభుత్వం, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ రోజున, అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ అన్నలాగా నేనున్నానంటూ మహిళా మూర్తులకు, చిన్నారులకు అందరికీ కూడా నేనున్నానంటూ మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి వర్యులు
మన జిల్లా నుండే రాజ్యం పూరించడం కూడా మనం అందిస్తాం. ఆ విధంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో మనకి వచ్చే ఫలాలను తప్పకుండా ఈ అంగన్వాడీ ICDS ద్వారా ఎవరైతే బాధితులు కావచ్చు, ఆ ఇంట్లో చదువుకునే 3 నుంచి 6 సంవత్సరాలు పిల్లలు కావచ్చు, వీరందరికీ కూడా పౌష్టిక ఆహారంతో పాటు వారికి సక్రమమైన మంచి నాణ్యమైన విద్యను అందించడానికి వధువులను ఆశ్రయించారు. అదే మరి రిసెప్షన్ కూడా లేదా సుమారు 25,000-30,000 మంది హాజరయ్యి దంపతులను ఆశ్రయించారంటే అదంతా కూడా కారణం నానాజీ గారి యొక్క మంచితనం అనేసి సందర్భం అందరూ తెలుసుకుంటూ, మరి ముఖ్యంగా మన నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటే చాలా మంది ఎమ్మెల్యే పదవిని ఏదో ఒక అలంకారపరంగా భావిస్తారు. కానీ మన నానాజీ గారి బట్టి ఒక బాధ్యతగా ఎవరు ఇంటికి వెళ్ళినా సరే రిప్రజెంటేషన్ తీసుకుని అది చట్ట ప్రకారం ఉంటే వెంటనే ఆయన స్పందించి మనకి లెటర్ ఇవ్వడం లేదా ఫోన్ చేయడం కూడా జరుగుతుంది. అంటే అన్నీ ఇమ్మీడియట్గా మనకి లబ్ధిదారు ఎవరున్నారో అందరూ కూడా అంటే అది చట్టం లోబడిన మనకి వెంటనే చేస్తున్నారు. అదేవిధంగా మరి ఆయన ఎన్నికల వాగ్దానం ఏంటంటే మేము అందరికీ ఒకటి గుర్తు చేస్తున్నాను, నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా తాగునీరు అందించాలని ఆయన ఒక లక్ష్యంగా భావించి రావణపల్లి గ్రామానికి మరి ₹3 స్టాంప్ డ్యూటీ వస్తే మొత్తం డబ్బంతా కూడా తాగునీటికి పైప్ లైన్ వేయించడానికి ట్యాంక్ కూడా అంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందని జైభీం రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ అన్నారు. PPP విధానాన్ని బినామీలకు లాభం చేకూర్చే ఉద్దేశ్యంతోనేనని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాకినాడలో మేధోమదన సదస్సు ఘనంగా జరిగింది. జైభీంరావు భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ తలపెట్టిన ఈ సదస్సు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ముందుగా ఇంద్రపాలెం సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించిన అనంతరం ర్యాలీగా బయలుదేరి భవన్కు చేరుకున్నారు. అక్కడ అంబేద్కర్, కాంశీరాం, పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి సదస్సును ప్రారంభించారు. సభకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారపు మల్లికార్జున అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జడా శ్రవణ్ కుమార్, విశిష్ట అతిథులుగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్ హాజరయ్యారు. జడా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందన్నారు. PPP విధానాన్ని బినామీలకు లాభం చేకూర్చే ఉద్దేశ్యంతోనే కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు 5,600 కోట్లు కేటాయించగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మిగతా 3,000 కోట్లు కేటాయించలేక ప్రైవేటీకరణకు మొగ్గు చూపడం సిగ్గుచేటు అని అన్నారు. అదే సమయంలో PPP విధానంతో 1,000 కోట్లు సంపాదించే అవకాశం ఉందని, ఈ విధానం వల్ల క్వాలిటీ లేని డాక్టర్లు సమాజంలోకి వస్తారన్నారు. ప్రజల ఆస్తిని కాపాడటానికి ప్రతి ఒక్కరూ ఒక్క 10,000 రూపాయలు ఖర్చు పెట్టి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ మేధావులలో మొదటి పేరు రాయాలంటే జడా శ్రవణ్ కుమార్ పేరే రాస్తానన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ ప్రభుత్వం మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్ మాట్లాడుతూ విద్య సమాజ వికాసానికి ఆయుధం, అటువంటి విద్యను పేదలకు దూరం చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోందని అన్నారు. జడా శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణలో జైభీంరావు భారత పార్టీ తరపున 8 లక్షల సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి ఏనుగుపల్లి కృష్ణ, న్యాయవాదులు దాడిశెట్టి వీరబాబు, గుగ్గిలపు హరీష్, స్మార్ట్ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గింజల చక్రవర్తి, డాక్టర్ భానుమతి, మహిళా నాయకులు రాగిరెడ్డి చంద్రకళ, దీప్తి, కృష్ణప్రియ, బన్నీ, విద్యాసాగర్, హసేన్, SFI సూరిబాబు, సతీష్, జీవీవి వెంకటేశ్వరరావు, కాకిలేటి రవీంద్ర, కొండబాబు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారితో మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తాం. మా పరంగా కనీసం 7 నుంచి 8 లక్షల సంతకాల సేకరణకి మా పార్టీ కూడా SC, ST, BC మైనారిటీ వర్గాల నుంచి సేకరించి వారికి మద్దతుగా, వారు చేసే పోరాటానికి మద్దతుగా మేము చేసే పోరాటానికి మద్దతుగా వారు ప్రజల కోసం, ప్రజా విద్య కోసం, మెడికల్ విద్య కోసం, భావితరాల కోసం చేసేటువంటి పోరాటంలో భాగస్వాములు అవుతామని ఈ వేదిక ద్వారా గౌరవ మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు కూడా తెలియజేసి ఉన్నారు. వంగ గీత మేడం గారు వచ్చున్నారు. వారు కూడా మరి రాబోయే కాలంలో మరి పిఠాపురం నుంచి ఎంతో గొప్ప మెజారిటీతో గెలవాల్సినటువంటి పరిస్థితుల్లో, దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరి ఓటమి చవి చూసినప్పటికీ నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పోరాటం చేసే విధంగా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మేము కూడా పనిచేస్తాం అనేటువంటి ఒక మంచి సిగ్నల్ ఇవ్వటం అనేది సభావేదిక నుంచి నేను వారి స్టేట్మెంట్ని ఆహ్వానిస్తూ మరి మంత్రివర్యులు ప్రజల కోసం ఇంకా నిరంతరం ప్రజల కోసం పనిచేయాలని, SC, STలు ఇంకా ఈ రాష్ట్రంలో నిరుపేదలుగా అయిపోయేటువంటి పరిస్థితుల్లో మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
కన్నబాబు గారు కూడా వారి అమూల్యమైన సందేశం ఇచ్చి రాష్ట్ర ప్రజల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు మేము ఉన్నామమ్మా, మీకేం ప్రాబ్లం లేదు, మీరు మీ భవిష్యత్తు కోసం మేము పోరాటం చేస్తామనేటువంటి ఒక భరోసా ఇవ్వవలసిందిగా నేను వాటిని వినయపూర్వకంగా కోరుతున్నాను. వారం రోజుల నుంచి రాష్ట్రంలో అన్ని ఆసుపత్రులు 90% అబవ్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేసి సమ్మెలో ఉన్నాయి. ఎవరైనా ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి వైద్యం కోసం వెళ్తే ఆరోగ్యశ్రీలో చేయలేమని చెబితే చేసే దిక్కు లేక, చేయించుకునే అవకాశం లేక గాల్లో ప్రాణాలు దీపంలాగా పెట్టుకుని ఇంటికి వచ్చే పరిస్థితిలో ఇవాళ లక్షలాది మంది రాష్ట్రంలో ఉన్నారు. వైఎస్ఆర్ క్లినిక్లు సరిగా పనిచేయట్లే, జనరల్ హాస్పిటల్లో మందుల సప్లై లేదు, మొత్తం రిక్రూట్మెంట్ అంతా వైద్య రంగంలో రిక్రూట్మెంట్ అంతా ఆపేశారు. దీన్ని ఏమంటారు చంద్రబాబు అని అడుగుతున్నాం. ఇదేనా మీ సీనియారిటీ అని అడుగుతున్నాం. ఇది సీనియారిటీ కాదు, మీ చేతకానితనం. నేనైతే చాలా గట్టిగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం లేదు. ఒక కార్పొరేట్ సంస్థ తన ఇష్టానుసారం రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ పరిపాలిస్తున్నట్టుంది. ఇది ఒక కార్పొరేట్ పరిపాలన కానీ ప్రజా పరిపాలన కాదు అనేది మాలాంటి చాలామంది చాలా గట్టిగా చెప్పగలుగుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. నేను శ్రవణ్ కుమార్ గారి ఈ మేధోమదన సదస్సుకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన విషయాలు కానీ, లేకపోతే గతం నుంచి ఆయన చేస్తున్న పోరాటాలు కానీ చాలా దగ్గరుండి నేను గమనిస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఆయన చూసి వాళ్ళ కలిశాను. ఆయన చేసే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసే ఈ ఉద్యమానికి మా పార్టీ పరంగా మేమందరం కూడా గట్టిగా ముందుకు వస్తాము, అందరం కలిసి పనిచేస్తామనేది చెప్తున్నా. నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో స్టూడెంట్, అప్పటి నుంచి మేమంతా కూడా కలిసి రాజకీయాల్లో కలిసి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటి నుంచో నేను చాలా అన్నీ చూస్తున్నాను. కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమాజం పట్ల బాధ్యతాయుతమైన ఒక వ్యక్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పటిష్టమైన గట్టి మనసున్న వ్యక్తి. సమాజంలో పేదవాడు దేనికి చేయించకూడదు అనేది ఆయన ఉద్దేశం. చాలా మంది వెక్కిరించారు, చాలా మంది మీరు ఇంటింటికి పట్టుకెళ్ళడం అంటున్నారు, దీనికి ఒక వ్యవస్థ పెట్టడం అంటున్నారు, వాలంటీర్ ద్వారా ఇంటికి ఎందుకు ఇవ్వాలన్నారు. ఆయన ఉద్దేశం ఒక్కటే, ప్రభుత్వం ఇచ్చింది ఒక బిడ్డలాగో ఒక తండ్రిలాగో ఇవ్వాలి తప్ప నువ్వు చేస్తే మేము వేసాం అనేలాగా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఆడబిడ్డలకైనా ముఖ్యంగా తల్లులకి, అట్టడుగు వర్గాల్లో బలహీన వర్గాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఆడబిడ్డలకి చదువు విషయంలో అందరూ బాగుండాలని చెప్పి మరి అమ్మఒడి కార్యక్రమం పెట్టారంటే ఎంత మంచి ఆలోచన మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అందరూ వాయిస్ రైజ్ చేయాలి, అందరూ దీన్ని సపోర్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆలోచన చేయాలి. మేధావులు నెమ్మదైపోతే, మేధావులు దేన్ని పట్టించుకోకపోతే సమాజం చాలా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది. ఇటీవల సిపిఎం బృందం నగరంలో పలు సంక్షేమ హాస్టళ్లలో పర్యటించడం జరిగిందని సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు కె సత్యరాజులు తెలిపారు. శనివారం కాకినాడ నగరంలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరచడానికి తగిన విధంగా నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. హాస్టల్స్ లో సాయంత్రం పూట పిల్లల్ని హోంవర్క్లు చేయడానికి కానీ లేదా డౌట్స్ అయ్యి తీర్చడానికి ట్యూటర్స్, పార్ట్ టైం ట్యూటర్స్ని నియమిస్తే బాగుంటుంది. జిల్లా విద్యాశాఖాధికారి దాన్ని పరిశీలించి కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పెట్టి ఆ కార్యక్రమం జిల్లా విద్యాశాఖాధికారి తీసుకోవాలని చెప్పి మా విజ్ఞప్తి. ఇవే కాకుండా జనరల్గా ప్రభుత్వం అన్ని హాస్టల్స్కి సరిపడా నిధులు కేటాయించి ఆ నిధుల సక్రమ వినియోగానికి పర్యవేక్షణాధికారులను కూడా ఉండేలాగా, అలాగే హాస్టల్స్లో కేవలం ఒక హాస్టల్లో ఒక వార్డునే కాకుండా సహాయ వార్డుని కూడా ఉంచవలసినటువంటి అవసరం ఉంది. పెద్ద పెద్ద హాస్టల్స్ ఉన్నప్పుడు సహాయ వార్డులను పెట్టాలి. చాలా కాలం నుంచి వాళ్ళకి ప్రమోషన్స్ కూడా లేవు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం సానుభూతితో పరిశీలించాలి. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు చాలా విద్యారంగం మీద అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు. అదే సందర్భంలో హాస్టల్స్ను కూడా ఆ దృష్టితో చూసి పిల్లలకి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి రేపు రాబోయే సమాజానికి ఆదర్శప్రాయంగా పిల్లలు ఉండాలి అంటే
అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, అల్పాదాయ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. వాళ్ళకి తగినటువంటి విద్యా సౌకర్యాలు కల్పించేదానికి, అలాగే నివాస సౌకర్యాలు కల్పించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎంగా విజ్ఞప్తి చేస్తుంది. ఆరోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయంటే స్వచ్ఛమైన మంచినీరు లేనప్పుడే వస్తాయి. కాకినాడ నగరపాలక సంస్థ మంచినీళ్ళు అన్ని హాస్టల్స్కి అందించే ఏర్పాటు అనేది చేయాలి, లేదా ఆర్ఓ ప్లాంట్స్ నిర్మాణం అనేది చేపట్టాలి. ట్రైబల్ హాస్టల్కి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 200 మంది పైగా ఉన్న పిల్లల్లో 8 టాయిలెట్స్ ఉన్నాయి. వంట చేసేది కూడా ఆరు బయటనే వంట జరుగుతుంది. వర్షం వస్తే వంట ఎక్కడ చేయాలా? పిల్లలు పడుకునేదానికి కూడా అన్ని హాస్టల్స్లో ఎక్కువగా హాల్సే ఉన్నాయి, రూమ్స్ లేవు. చాపల మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దుప్పట్లో పట్టాలు కూడా ఇప్పుడిప్పుడే ఇస్తూ ఉన్నారు. దోమల బాధతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గతంలో కృతికా సుక్కాల గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఆనంద నిలయం హాస్టల్కి రెగ్యులర్గా విజిట్ చేయడం వల్ల ఆమె కొంత చొరవ తీసుకుని ఆనంద నిలయం హాస్టల్లో కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడాన్ని మేము గమనించాం. ఆ సందర్భంగా అధికారులకి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా జిల్లా కలెక్టర్ వారి దగ్గర నుంచి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా సంక్షేమ హాస్టల్స్ పైన కొంత సమయాన్ని కేటాయించి పరిశీలించినట్లయితే కొన్ని సమస్యలు అక్కడక్కడే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే సంక్షేమం అనే మాట నీటి మూటగా మిగిలిపోకుండా చిత్తశుద్ధిగా అమలు చేయాలట్లయితే సంక్షేమ రంగ హాస్టల్స్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి భారత పౌరులకి, ముఖ్యంగా అణగారిన వర్గాలకి మంచి భవిష్యత్తును కల్పించడానికి నిధులు కేటాయించాలని, సొంత భవనాల నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలని, కాస్మెటిక్ ఛార్జీలు సకాలంలో అందించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని సిపిఎం నగర కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ప్రేమ వ్యవహారం ఓ యువకుడు ప్రాణాన్ని బలి తీసింది. కాకినాడ చీడీలపోర డ్రైన్ ప్రాంతంలో శుక్రవారం ఈ దారుణం చోటు చేసుకుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సంఘటన స్థలానికి 2 టౌన్ పోలీసులు క్లూస్ టీంలు చేరుకుని వివరాలను సేకరించారు. పోలీసుల కథనం ప్రకారం మృతుడు డైరీ ఫారం సెంటర్ కు చెందిన శామ్యూల్ గా గుర్తించారు. యువకుడు తన స్నేహితుడు ఒకే యువతిని ప్రేమిస్తున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలకు దారితీసింది. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో స్నేహితుడు శామ్యూల్ రాజుపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ లో భాగంగా కాకినాడ దేవాలయం వీధిలో గల శ్రీ పైడచలమయ్య శ్రీనివాస కళ్యాణ మండపంలో ఈ నెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ విచ్చేసి స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ డిప్యూటీ కమిషనర్ తోట లలిత మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే అన్ని సామాగ్రిల మీద జీఎస్టీ తగ్గడం గొప్ప పరిణామం అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ డి శ్రీలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ తోట లలిత, అసిస్టెంట్ కమిషనర్స్ కళ్యాణి, లక్ష్మీ ప్రసన్న, వర్షిణి, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ పవన్ కుమార్, అనిశెట్టి, వివి స్వామి, అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. అలాగే టీవీస్ అవనివ్వండి, నెక్స్ట్ కిచెన్ అప్లయన్సెస్ అవన్నీ అన్నీ కూడా చాలా వరకు ఛార్జెస్ అనేది తగ్గాయి. 18% నుంచి 12%కి 8% అలా తగ్గడం జరిగింది. సో ఇదైతే మాత్రం అందరికీ హెల్ప్ అవుతుంది. రీసెంట్గా అంబేద్కర్ భవన్లో కూడా సూపర్ సేవింగ్స్ సూపర్ జిఎస్టీ ప్రోగ్రామ్ మీద అక్కడ కూడా మంచి ఎగ్జిబిషన్ జరిగింది. మంచి సేల్స్ అయ్యాయి. కాకినాడ పట్టణ ప్రజలకైతే మాత్రం చాలా ఉపయోగపడింది. సో ప్రజలైతే మాత్రం ముందుకొచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండాట్లు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఈ దీపావళికి ఆనందం తెచ్చేటట్టుగా ఈ జిఎస్టీ రిడక్షన్ అన్నది జరిగింది. సో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఇంట్లో దీపావళి పండుగ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం మోదీ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఎన్నెన్నో అభివృద్ధులు చేయాలని చెప్పి, అలాగే ప్రజలందరూ వాళ్ళు స్టేటస్ బట్టి, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ బట్టి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా అన్నీ కూడా ప్రైసెస్ అన్నీ తగ్గాయి. సో థ్యాంక్స్ టు స్టేట్ గవర్నమెంట్. ఈ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని 4 వారాల ప్రోగ్రామ్ ఉంది. దసరా నుంచి దీపావళి వరకు మొత్తం సెలబ్రేషన్స్ అన్నీ ప్రజలకి అందరికీ రీచ్ అవ్వాలి. ఈ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేది ప్రజలకి దసరా దీపావళి పండగ ఆఫర్ లాగా రావాలి అని చెప్పని మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విజువలైజ్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. ఇప్పుడు మనం ఎండింగ్ వచ్చేసాం. 4th వీక్ రన్ అవుతుంది. ఇప్పటివరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ చేసాము, ఇంకా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తాము. మేడం పెట్టినట్టు కింద ఒక ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ అంబేద్కర్ భవన్లో చేస్తాం. ఇది ఫైనల్ ఈవెంట్ షాపింగ్ ఫెస్టివల్ కోకనాడ షాపింగ్ సంబరాలని 12 నుంచి 19 వరకు ఇది పెట్టాము. ప్రజలందరూ వచ్చారు, బాగా సద్వినియోగం చేస్తున్నారు. ఇంకా 2 days రన్ అవుతుంది. సో కాకినాడ ప్రజలందరికీ వచ్చి మీరు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ మేక్ ఇట్ అ సక్సెస్.
ప్రమాదరహిత దీపావళి జరుపుకోవాలని డాక్టర్ అడపా శ్రీమౌనిక సెంట్రల్ హెడ్ స్వామి పేర్కొన్నారు. ప్రమాదరహిత దీపావళిగా ప్రతి ఒక్కరూ పండుగను జరుపుకోవాలని డాక్టర్ అడపా శ్రీమౌనిక సెంట్రల్ హెడ్ స్వామి పేర్కొన్నారు. శనివారం వాసనాయకేర్ల విలేకరులతో మాట్లాడారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి అని పేర్కొన్నారు. కొత్త దుస్తులు ధరించి టపాసులు కాల్చుతూ జీవితాల్లో వెలుగులు నింపే పండుగని తెలిపారు. పిల్లలది కూడా కాలుస్తారు కాబట్టి దానివల్ల ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఇబ్బందులు ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల కంటికి ఏదైనా ఇబ్బంది జరిగితే అది మరి దాన్ని మనము కోలుకోలేని నష్టం జరుగుతుంది. మరి అటువంటి నష్టం ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మేము వాసనాయకేర్ కాకినాడ తరపు నుంచి మేము ఇక్కడ ఆ రోజు అందుబాటులో ఉంటూ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తాము. ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే మేము ట్రీట్ చేయడానికి సిద్ధంగా ఉంటాము. దీనికి సంబంధించిన జాగ్రత్తలన్నీ కూడా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మా డాక్టర్ మౌనిక గారు ఉన్నారు మనతో, ఆవిడ వివరంగా చెప్తారు. సరదాగా జరుపుకునే పండుగలో చిన్నపిల్లలకి ఎక్కువ అదంతా కూడా ఈ క్రాకర్స్ వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యి ఎక్కువ జరుగుతాయి కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి, ఒకవేళ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే వెంటనే మమ్మల్ని సంప్రదించమని మేము కోరుకుంటున్నాం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని సంప్రదించాలి అనేది మరి మా డాక్టర్ మౌనిక గారు మనతో ఉన్నారు. మరి మేడం గారు ఇప్పుడు అవన్నీ కూడా కులంకషంగా మీకు వివరిస్తారు. దయచేసి ఆ జాగ్రత్తలన్నీ కూడా పాటించమని దీపావళి క్షేమంగా చేసుకోవాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను. పిల్లల్ని విడిగా కాల్చకుండా మన పర్యవేక్షణలోనే ఉండేలా చూసుకోవాలి. కాల్చే సమయంలో మనం జాగ్రత్తగా ఒక బకెట్ నీళ్ళు దగ్గర పెట్టుకుంటే గబుక్కున ఏదైనా కాలడం అది జరిగితే వెంటనే వాష్ చేసుకోవడం అన్నది చేయాలి. అలానే వెంటనే దగ్గరలో ఉన్న మా వాసనాయకేర్కి తీసుకొస్తే వారికి మేము తగిన ట్రీట్మెంట్ అది చేస్తాము. అండ్ ఇప్పుడున్న దీపావళి సామాన్లో గ్రీన్ క్రాకర్స్ అని వస్తున్నాయండి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. అవి ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అలానే వేసే దుస్తుల్లో కూడా కాటన్ మెటీరియల్ అది యూజ్ చేయడం వల్ల హీట్ని ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు అవి తీసుకోవడం వల్ల మనం మోస్ట్ డేంజరస్ ఇంజురీస్ అవి అవాయిడ్ చేయడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. GST 2.0 సంస్కరణలో భాగంగా స్పోర్ట్స్ అండ్ టాయ్స్ ఐటమ్స్ పై 12% ఉన్న GSTని 5% తగ్గించడం శుభ పరిణామమని డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ విజయానంద్ పేర్కొన్నారు. కాకినాడ NFCL రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో తగ్గిన GST రేట్లపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు హరీష్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ఐటమ్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. కార్యక్రమాన్ని డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ విజయానంద్ ఎగ్జిబిషన్ ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం తగ్గిన GST రేట్లపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీని డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ విజయానంద్, హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం GSTలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా నేడు స్పోర్ట్స్ అండ్ టాయ్స్ ఐటమ్స్ పై 12% ఉన్న GST 5% తగ్గడం శుభపరిణామమని అన్నారు. షోహెల్ ఖాన్ మాట్లాడుతూ ప్రజలు తగ్గిన GST రేట్ల ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చునన్నారు. హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ మాట్లాడుతూ తగ్గిన GST రేట్ల కారణంగా అమ్మకాలు బాగా పెరిగాయన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ వీర్రాజు, సతీష్, దేవిప్రసాద్, అర్జున్ రాజ్ కుమార్, DSA కోచ్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానమైన క్రీడా పరికరాల యొక్క షాపు వీరి యొక్క మీరు చూస్తున్నారు. ఈ యొక్క షాప్ను పెట్టి ఉన్నారు ఈ ఎగ్జిబిషన్లో. ముఖ్యంగా చెప్పాలంటే సెప్టెంబర్ 22 నుంచి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము GST మీద ఉన్న పలు ట్యాక్సెస్ను తగ్గించిందండి. అంతకుముందు 4 రకాలైన ట్యాక్స్ రేట్స్ ఉండేవి. 5, 12, 18, 28 ఉండేవి. తర్వాత కొన్ని
స్పోర్ట్స్ మీద కూడా 28 నుంచి 40% ఉండేవి. వీటన్నిటిని కూడా కొన్ని వాటిని రద్దు చేసి 12% నుంచి 0, 5% నుంచి 0, 18% నుంచి 12%, 18% నుంచి 5%, మరి ముఖ్యంగా 28% నుంచి 18% వరకు తగ్గించారు. చాలా తక్కువ వస్తువుల మీద పొగాకు లేదా పొగాకు తదితర ఉత్పత్తుల మీద మరియు కూల్ డ్రింక్స్ మీద 40% మాత్రం ఉంది. తర్వాత ఈరోజు ఈ యొక్క ఎగ్జిబిషన్లో మనకి అవేర్నెస్ క్యాంపెయిన్ మరియు ఎగ్జిబిషన్ కండక్ట్ చేయమని చెప్పి ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారి స్టేడియంలో హరి స్పోర్ట్స్ వారు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో ఏంటంటే ప్రజలకి మనం అవగాహన కల్పిస్తున్నాం. ఏంటంటే స్పోర్ట్స్ మరియు టాయ్స్ మీద మొదట్లో 12% ఉండేది, దాన్ని 5% కింద తగ్గించారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ చూస్తే స్పోర్ట్స్ బాల్, క్రికెట్ బ్యాట్, స్టంప్స్, బ్యాడ్మింటన్ రాకెట్, బోర్డ్ గేమ్స్ అంటే ఎగ్జాంపుల్ క్యారమ్స్, స్పోర్ట్స్ షూస్, స్పోర్ట్స్ వేర్స్, అలాగే బైసికల్స్, వీటి మీద 12% రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉండేదండి. వాటిని 5% కింద తగ్గించారు. సో మనకి గవర్నమెంట్ ఏదైతే మనకి ఈ తగ్గింపు అనేది వచ్చిందో అది కంపల్సరీగా మన కస్టమర్స్ అందరూ అంటే ప్రజలందరూ దాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుకుంటున్నాం. అదేవిధంగా షాపు యజమానులకు మేము కోరేది ఏంటంటే ఏదైతే గవర్నమెంటు ఈ రేటు తగ్గింపు అనేది సామాన్య ప్రజలకి బదలాయింపు జరగాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చింది. సో మీ షాపు యజమానులందరూ దాన్ని సామాన్య ప్రజలకు అందజేస్తారు. మన భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 2.0లో ఇవాళ స్పోర్ట్స్ పరికరాల మీద తగ్గించడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజున స్పోర్ట్స్ ఆడేవారు అందరూ వాలీబాల్ ఆడాలన్నా, క్రికెట్ ఆడాలన్నా కొంచెం GST వల్ల 12% మీద ఉండేది. ఈ రోజు ఆ 12% నుంచి 5% ట్యాక్స్కి వచ్చిందండి. అంటే ఒక 1000 రూపాయలు దాని మీద ఒక 70 రూపాయలు తగ్గిందండి. ఈ రోజున ఏ మనిషి అయినా ఆడుకోవడానికి బాల్స్ మీద కూడా మీకు 5% వచ్చింది, 12% ఉండేది. పిస్తుల మీద కానీ, డ్రెస్సుల మీద కానీ, మామూలుగా వాలీబాల్ మీద కానీ అందరికీ మంచి ఆరోగ్యానికి సంబంధించింది. ఈరోజు GSTలో మనకి ట్యాక్స్ బెనిఫిట్ రావడం, దీన్ని ఉపయోగించుకుని స్పోర్ట్స్ షాపుల్లో కానీ ఎక్కడైనా షాపుల్లో కూడా ఇవి ఎక్కడైనా కాకపోతే 5% కానీ ఇవ్వకపోతే వాళ్ళ మీద సార్ చెప్పినట్లుగా కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ నెంబర్కి. ఇలా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మన నరేంద్ర మోడీ గారికి, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా మా అభినందనలు. వచ్చే నెల 2న పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక వన సమారాధనకు బ్రాహ్మణ కుటుంబాలన్నీ పాల్గొని జయప్రదం చేసి బ్రాహ్మణ సమైక్యతను చాటాలని పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు యనమండ్ర సూర్యనారాయణ పిలుపునిచ్చారు. పిఠాపురం పట్నం డ్రైవర్స్ కాలనీలో ఉన్న బ్రాహ్మణ కమ్యూనిటీస్ హాల్లో సేవా పరిషత్ సభ్యులు సమావేశమై సమారాధన నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా కార్తీక వన సమారాధన కరపత్రాలను యనమండ్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పల్లవరాజు, కుంటముక్కల కామేశ్వరరావు, వాడ్రేవు లక్ష్మీపతి, భమిడిపాటి దత్తు, సుబ్రహ్మణ్యం, గాయత్రి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా పరిషత్ సభ్యులందరూ కూడా సంఘీభావం తెలియజేసుకుంటూ ఒక వేదికని మనం బలవంతంగా కాకుండా అందరూ అభిమానంతో ఇది దిగ్విజయం చేయాలని చెప్పనేసని అందరూ కోరుకుంటూ ఇవాళ డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి మన హాల్లో, కమ్యూనిటీ హాల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా పాల్గొలేకపోయిన వాళ్ళు కూడా తమ ఉత్సాహాన్ని రేపు 2వ తారీఖు, నవంబర్ 2వ తారీఖు కార్తీక వన సమారాధనలో వారి యాక్టివిటీస్ అందరికీ కూడా అందజేయాలని చెప్పని కోరుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది అనేక శాఖలు, ఉద్యోగస్తులు, వ్యాపారులు, తర్వాత న్యాయవాదులు, డాక్టర్లు ఎంతమంది ఉన్నా సరే ఇది బ్రాహ్మణ సేవా పరిషత్తు ఒక వేదికగా అందరూ దీన్ని ప్రారంభించాలని చెప్పనేసి మేము మొట్టమొదటి నుంచి కూడా తెలియజేసుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా ఈ వన సమారాధనలో పాల్గొని మన ఐక్యతను చాటాలని చెప్పనేసి పిఠాపురం నియోజకవర్గ పరంగా నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు ఉత్సాహవంతులు అందరూ కూడా ఈ వేదికను పంచుకోవాలని చెప్పనేసి అందరి తరఫున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభుత్వ బదిరుల పాఠశాలలో పిల్లలకు లిటరరీ అసోసియేషన్ టౌన్ హాల్ నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా మొట్టమొదటి సేవా కార్యక్రమంలో భాగంగా బదిరుల పిల్లలకు దీపావళి సందర్భంగా స్వీట్స్, దీపావళి సామాన్లు పంపిణీ చేశారు. నూతన కార్యవర్గం సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని మా కార్యవర్గం నిర్ణయించారని అన్నారు. సంఘం అధ్యక్షులు వెత్స ఆనంద్, సెక్రటరీ వివి సుబ్రహ్మణ్యేశ్వరరావు మాస్టర్, నెక్కంటి శ్రీనివాస్, వివై స్వామినాయుడు, పేపకాయల రామకృష్ణ, డివిఎస్ రాజు, సంఘ సభ్యులు, పాఠశాల టీచర్స్ పాల్గొన్నారు. తర్వాత మొట్టమొదటి సేవా కార్యక్రమంలో భాగంగా ఈ ప్రభుత్వ బదిలీల పాఠశాలకి విద్యార్థులందరికీ కూడా హానికరంగానటువంటి క్రాకర్స్ మరియు స్వీట్స్ పంచడం జరిగింది. మేము ఇప్పుడు
ఎప్పుడు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగ కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే మా కమిటీ కూడా మొట్టమొదటిగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనికి మాకు మంచి కమిటీ వచ్చిందని మా సభ్యులందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. మా కమిటీ సభ్యుల యొక్క సహకారంతో, మా యొక్క టౌన్ హాల్ మెంబర్ యొక్క సహకారంతో ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానని ధైర్యం చెప్పే గొప్ప నాయకుడు జ్యోతుల నెహ్రూ అని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు పొంది ప్రజాసేవలో ఉండాలని జనసేన పార్టీ పిఠాపురం నాయకులు, అభిమానులు పేర్కొన్నారు. జగంపేట ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు పిఠాపురం నుంచి జనసేన పార్టీ నాయకులు, అభిమానులు భారీగా కార్లలో ఎమ్మెల్యే నెహ్రూ నివాసానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాదేపల్లి శ్రీను, జ్యోతుల సతీష్, జోగా వెంకటరమణ యాదవ్, పిల్లా శివశంకర్, సురవరపు సురేష్ మీడియాతో మాట్లాడారు. ఆయన కళ నిజమైంది కాబట్టి ఆ సందర్భంగా మరి మా గురువు గారైన జ్యోతుల నెహ్రూ గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి మా నియోజకవర్గం నుంచి నాయకులందరూ కూడా బయలుదేరి వెళ్తున్నాం. కాబట్టి ఆయన ఎక్కడున్నా ఆయన సొంత మనుషుల్ని కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరినీ ఆప్యాయంగా తన ఇంట్లో మనుషులాగా హక్కును చేర్చుకుని నాయకుడు. కాబట్టి ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరీ కోరుతూ పిఠాపురం ప్రజల తరఫున, మా నాయకుల తరఫున, మా పవన్ కళ్యాణ్ గారి తరఫున మేమంతా కూడా శుభాకాంక్షలు తెలపడానికి బయలుదేరుతున్నాం. జై జనసేన. తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటకు పిఠాపురం జనసేన నాయకులు అందరూ కూడా తరలి వెళ్తున్నాం. వారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై జనసేన. మాట తప్పని మాటలు చెప్పిన నాయకుడు మా జ్యోతుల నెహ్రూ గురువు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుని పిఠాపురం నియోజకవర్గం అందరూ కూడా మేమందరం కూడా 30 సంవత్సరాల ఆయన శిష్యులు. ఈనాడు కూడా ఆయన మాకు అండదండగా ఉండి మాకు ఏ ఆపద వచ్చినా ఆయన పదవిలో ఉన్న పదవిలో లేకపోయినా ఎప్పుడూ మమ్మల్ని కుటుంబం కావచ్చు, మమ్మల్ని ఈ రోజుకి ఇలా రాజకీయంగా పైకి లాక్కొచ్చిన గురువు గారి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు జరపడానికి మేమందరం కూడా జగ్గంపేట పార్లమెంట్ హియరింగ్ అండ్ డాషింగ్ తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేల్లో కూడా ఊపిరి చెప్తున్నాం. ఈవేళ చాలా జనసేన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. ఏం చేద్దంటే ఏ విషయం ఇచ్చినా తన నియోజకవర్గం కాదు మిగిలిన నియోజకవర్గంలో కూడా అన్నీ కల్పించుకుని ఆయన ఏ విషయం ఉన్నా సరే ముందుకు ఏ మంచి పని ఉన్నా సరే ముందుకు వెళ్ళడం ఆయన ఒక నైజమైంది. అటువంటి డాషింగ్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ నాయకుడికి మా జనసేన పార్టీ నుంచి, పిఠాపురం జనసేన పార్టీ నుండి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నుండి, అలాగే మా మరిటి ఇన్ఛార్జి మరిటి నుంచి ఎంపీ నుంచి అందరూ కూడా పిఠాపురం నుండి. తదేకం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2,20,000 రూపాయల విలువ చేసే కృత్రిమ అవయవాల పంపిణీ చేయడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. స్వగృహం వద్ద ప్రమాదవశాత్తు 2 కాళ్లు పోగొట్టుకున్న కాకినాడ రూరల్ మండలం రమణీయపేట సారిపల్లి శివ జ్యోతి శ్రీదుర్గకు మరియు ప్రమాదంలో కరప మండలం నడుకుదురు గ్రామంకు చెందిన ముమ్మిడి లక్ష్మణమూర్తికి రోడ్డు ప్రమాదంలో ఒక కాలు పోగొట్టుకున్న సందర్భంలో తదేకం ఫౌండేషన్ వారు అందిస్తున్న కృత్రిమ అవయవాలను ఎమ్మెల్యే నానాజీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ తదేకం ఫౌండేషన్ ద్వారా ప్రమాదవశాత్తు అవయవాలు పోగొట్టుకున్న వారికి ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్న ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కృత్రిమ అవయవాల ద్వారా కొంతైనా వారి ఉపశమనం పొందాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ ఫౌండేషన్కు, ఎమ్మెల్యేకు మరియు కాకినాడ జిల్లా తదేకం ఫౌండేషన్ ప్రతినిధి శాండీలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన కరప మండల అధ్యక్షులు బండారి మురళి, నాయకులు బిరుదు భాస్కర్, తమ్మయ్య, గొల్లపల్లి శేఖర్, గిడుదూరి శ్రీను, కాకరపల్లి ప్రతాప్, గొడవర్తి సందీప్, మెండు గోవింద్, సింగంపల్లి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు చీపురుపల్లి జయేంద్రబాబు, రాయుడు అనిల్, కూటమి నాయకులు పాల్గొన్నారు. నడకుదురు గ్రామం నుంచి అలాగే దుర్గ గారు, జ్యోతి దుర్గ గారు దండుపొద్దు నుంచి ఆమెకైతే 2 కాళ్ళు కూడా ట్రైన్ యాక్సిడెంట్లో పోవడం జరిగింది. వీరిద్దరికీ కూడా తదేకం ఫౌండేషన్స్ ద్వారా సుమారు ₹1,00,000 దగ్గర ఒక 2,20,000 ఆవిడకి, ₹1,00,000 ఇక్కడ 86,000 వీరికి పెట్టి చేయడం జరిగింది. ఇద్దరికి కూడా మరొకసారి వారు నడిచే విధంగా, వారు పనులు చేసుకునే విధంగా, మరి కొంతకాలం ఇబ్బంది ఉన్నప్పటికీ అలవాటైన తర్వాత దాని మీద మామూలుగా కాళ్ళున్న మామూలు ఎలా ఉంటుందో అలాగా రోబోటిక్ టైప్ అయ్యి దీనివల్ల ఏంటంటే ఫ్రీ మూమెంట్ ఉంటుంది.
ట్రీట్మెంట్ మామూలు మన యాంకిల్ అది మనకి అన్నీ ఎలా మూమెంట్ ఎలా ఉంటాయి, ఇది కూడా అట్లాగే మూమెంట్ అటువంటి మూమెంటే ఉంటుంది. దానివల్ల మామూలుగా వారి పనులు వాళ్ళు శుభ్రంగా చేసుకోవడానికి వీలుగా ఈ అవకాశం కలిగించడం జరిగింది. అందరికీ నమస్తే అండి. నా పేరు జ్యోతి. దండుకొంత రామణీపేట గ్రామం నుంచి వచ్చాను. నాకు ట్రైన్ యాక్సిడెంట్లో 2 కాళ్ళు కోల్పోయాను. అంటే పంతాల నానాజీ గారు నాకు 2 కాళ్ళు ఇవ్వటం కోసం తమకు ఫౌండేషన్ ద్వారా ప్రోస్టిక్ లెగ్స్ని, సింథటిక్ లెగ్స్ లాకింగ్ సిస్టమ్ చాలా బాగున్నాయండి. నేను ఇవ్వాలే ట్రై చేశాను, బాగానే నడుస్తున్నాను. ఇందుకు నానాజీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ లెగ్స్కి అక్షరాల 1,16,000 అయ్యిందండి. చాలా చాలా థ్యాంక్స్ అండి నానాజీ గారికి. అమౌంట్ ఎవరు ఇచ్చారమ్మా? ఫౌండేషన్ ఇచ్చిందా? తమకం ఫౌండేషన్ వారు ఇచ్చారు. 3 లక్షలు మొత్తం అండి. 6 ఎకరాలు కాలు పోయిందండి. అది ఎమ్మెల్యే గారు ద్వారా కాలు పెట్టించారండి. అదే ఇక్కడ వచ్చి ఇప్పుడు వేస్తుంది నడుస్తున్నానండి. అదే ఇప్పుడే మీకు ఎవరు సహకరించారు? మీ ఊళ్ళో సహకరించాడు వల్లబిల్లి సహకరించండి. అదే జనసేన నాయకులు అదే అదే బిర్దా తమ్మండి, ఆడమెండు జయేంద్రబాబు అండి, జనసేన నాయకులు అందరూ కలిసి మొత్తం కుర్రాళ్ళు కలిసి ఇక్కడ తీసుకొచ్చారు. అదే ఇప్పుడు ఎలా ఉంది? నడుస్తున్నాం, నడగలుగుతున్నాం. ప్రస్తుతానికి 10 రోజులు అయిందని పెట్టి ప్రస్తుతానికి అలవాటు అయ్యారు. నిలబడతాను నెల 15 రోజులు దాకా పడతాను. అలా నడుపుతామండి. వెళ్ళి స్టాండర్డ్. నేటి యువతకు విద్యార్థులకు స్వామి వివేకానంద బోధనలే మార్గదర్శకమని పూజ్యశ్రీ స్వామి తత్స విధానంద స్వామీజీ పేర్కొన్నారు. శాంతినగర్లో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నేటి యువతకు విద్యార్థులకు స్వామి వివేకానంద బోధనలే మార్గదర్శకమని పూజ్యశ్రీ స్వామి తత్స విధానంద స్వామీజీ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ 1901 సంవత్సరంలోనే మన దేశానికి సుమారు 50 సంవత్సరాల లోపు స్వాతంత్ర్యం వస్తుందని ముందుగానే తెలిపిన మహనీయుడు వివేకానందుడని, కుల మత వర్గ భేదాలు లేని సమాజాన్ని చూడాలని ఆకాంక్షించేవారు వివేకానందుని ఆదర్శంగా తీసుకుని మన దేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్లాలని స్వామీజీ కోరారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ, ఉపాధ్యక్షులు వక్కలంక రామకృష్ణ, సెక్రటరీ కె సతీష్, సభ్యులు కొప్పతి సుబ్రహ్మణ్యేశ్వరరావు, స్కూల్ హెచ్ఎం ఉమామహేశ్వరరావు, వేదాంత అధ్యయన మండలి సభ్యులు, టీచర్లు, విద్యార్థులు మొదలగు వారు పాల్గొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ లో గల చల్లా కళ్యాణ మండపంలో తుల సంక్రమణను పురస్కరించుకుని వేద స్వస్తి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ బులుసు వరప్రసాద శర్మ అవధాని, మాడుగుల పవన్ కుమార్ శర్మ అవధాని, తేజమూర్తుల సంతోష్ కుమార్ అవధాని, సరిపళ్ల వైభవ శర్మ అవధాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వేద పండితులు పాల్గొని వేద స్వస్తి చేశారు. ఈ సందర్భంగా వేద స్వస్తి గురించి భమిడి శివమూర్తి సోదాహరణంగా వేదో వేద అని సవివరంగా చెప్పారు. సిసిఎస్ రాజు పండిత సత్కారం జరిగింది. కార్యక్రమాన్ని నాగమహాశయ సంధానకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ ప్రముఖులు, ప్రధాన ఆలయాల ధర్మకర్తలు, వేద పండితులు పాల్గొన్నారు. కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో శ్రీవారి సేవలు పరిపూర్ణమయ్యాయని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. స్వయంభూకి పంచలోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞం జరిగిన క్రమంలో తిరుమల పాదయాత్ర, శ్రీవారి పాదాల ప్రతిష్ఠ, 108 వారాల పాద పూజ వయోవృద్ధులతో తిరుమల బస్ యాత్ర, శ్రీవారి కళ్యాణం, అన్న సంతర్పణ నిర్వహించి 108 మంది దంపతులకు ప్రత్యేక తాంబూలాల ప్రదానంతో పరిపూర్ణం చెందాయని తెలిపారు. 18వ వార్షికంగా జనవరి 13న బ్రహ్మోత్సవం, ఫిబ్రవరి 15న మహాశివుని మట్టి శివలింగంతో కోటిపల్లి ప్రదక్షిణ, నీరాజనం, మార్చి 19న లక్ష్మీ గణపతి హోమం నిర్వహణలతో సృష్టి స్థితి లయకారక బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తాత్మక స్వరూప స్వయంభూ భోగి గణపతి పీఠం శాస్త్రోక్త విధులు లోక కళ్యాణార్థం పూర్తవుతాయని తెలిపారు. శ్రీవారి సేవకులు పాల్గొని పర్యవేక్షించారు. జపయజ్ఞ పారాయణలు జరిగాయి. ఆ సందర్భంగా వయోవృద్ధులందరినీ కూడా తిరుమల తిరుపతికి బస్సు యాత్ర చేసి రావడం జరిగింది. తర్వాత శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణోత్సవం జరిగింది. భారీ అన్న సంతర్పణ కార్యక్రమాలు జరిగాయి. దంపతులకి అందరికీ కూడా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజున వారికి తాంబూలాలు ఇచ్చడం ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణంగా పూర్తయ్యాయి. ఇక తదుపరి కార్యక్రమం బ్రహ్మోత్సవంగా జనవరి నెలలో 18వ వార్షికోత్సవంగా భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి మహాశివరాత్రి రోజున మట్టి శివలింగాన్ని భోగి గణపతి పీఠంలో తయారు చేసుకుని ఇక్కడ ట్రాక్టర్ మీద ఊరేగింపుగా బయలుదేరి కోటిపల్లి వెళ్ళి అక్కడి నుంచి ద్రాక్షారం భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని భోగి గణపతి పీఠంలో మహానీరాజులు ఇవ్వడం జరుగుతుంది. ఆ తదుపరి ఉగాది రోజున లక్ష్మీ గణపతి హోమం నిర్వహణ జరుగుతుంది. ఇది సృష్టి స్థితి లయ బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తాత్మక స్వరూపంగా స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 18వ
ఈ వార్షిక కార్యక్రమాలన్నీ కూడా ఉగాదితోటి పూర్తవుతున్నటువంటి విషయాన్ని సంతోషంగా తెలియజేస్తున్నాం. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన వేడుకల సందర్భంగా కేక్ కటింగ్, పేదలకు దుప్పట్లు, చీరలు, 5 కేజీల రైస్ బ్యాగ్స్, అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్, 1241వ రోజు భారీ ఎత్తున అన్నదానం చేశారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ సాయిరాం వర్మ ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సాయిరాం వర్మ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, కాకినాడ వైస్ ప్రెసిడెంట్ కర్రీ వీరబాబు, చంద్రశేఖర్, కాలాడి వెంకటేష్, ఫౌండేషన్ సభ్యులు, చెరుకూరి సాయిరాం వర్మ ఫాలోవర్స్ పాల్గొన్నారు. ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 1241 రోజు మన రాష్ట్ర వైస్ చైర్మన్ అయిన చెరుకూరి సాయిరాం వర్మ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఆయన పేరు మీద ఉదయం గుళ్ళో పూజలు, అలాగే అనంతరం కేక్ కోసి పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు పంచడం జరిగింది. అలాగే ఈరోజు భారీ ఎత్తున అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. మరొకసారి మా చెరుకూరి సాయిరాం వర్మ గారికి హ్యాపీ బర్త్డే టు యూ, నారా లోకేష్ యువజన ఫౌండేషన్. మరి ఇటు పార్టీకి ఫౌండేషన్కి అండగా ఉంటున్న తీరు అమోఘం. మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మరొకసారి సోదరుడు చెరుకూరి సాయిరాం వర్మ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మరి వైజాగ్ని అందులో జీ అనే దాన్ని ఒక గూగుల్ సంస్థగా ఈరోజు దేశమంతా మొప్పించే విధముగా మరి నారా లోకేష్ గారు చేస్తున్న తీరు అమోఘం. మరి అలాంటి వారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా జిఎస్టీ అనేది చాలా తగ్గించి ప్రతి పేదవాడికి దీపావళి ఇచ్చారు. మరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి చేస్తున్న సేవలు అమోఘమని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. అదేవిధంగా రేపు దీపావళి రోజు పురస్కరించుకుని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి పేదవాడి ఇంటిలో మతాబాలు వెలుగులు వెలగాలని మరి పేదలకు దీపావళి కిట్లు కూడా పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన సోదరుడు బత్తుల సూర్యప్రసాద్ గారికి, కర్రి వీరబాబు గారికి, అదేవిధంగా శేఖర్ గారికి, మన వెంకటేష్ గారికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పన కృషి చేస్తా, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పేద విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు, మేధో మదన సదస్సులో వక్తలు ఉద్ఘాటన. సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలి, సిపిఎం నాయకులు డిమాండ్. కాకినాడలో యువకుడు దారుణ హత్య, దర్యాప్తు చేస్తున్న 2 టౌన్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.